నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన సమస్య యూరియా ఎరువుల కొరత. రైతులు ఎరువుల కోసం కిలోమీటర్ల దూరంలో క్యూలు కడుతున్నారు. చివరకు నిరాశతో మిగిలిపోతున్నారు. మరోపక్క విత్తనాల నాణ్యత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సాగులో రైతులు సమిష్టిగా ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఐక్యంగా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న అంశాలపై, రైతుల సమస్యలపై అపార అనుభవం కలిగిన వారు లక్ష్మీపూర్ రైతు సహకార సంఘం అంటే ఎఫ్ఓ ఏర్పాటులో కీలకంగా పాత్ర పోషించిన సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అశోక్ కుమార్. ముందుగా అంటే ఈ ఎరువుల కొరత, విత్తనాల సమస్య గురించి చర్చించే ముందు రైతులు ఎరువులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించి ఒక చిన్న అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ఆ రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారో చూద్దాం. లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. గింత 2 ఎకరాల పొలం ఉంటే ఒక కట్ట ఊరియా ఎట్లేదు, బయట కూడా ఏట్లేదు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూర్చుంటారు సార్, ఇక్కడ ఏం నీడ లేదు, ఏం చెట్టు లేదు, ఒక కుర్చీ లేదు, ఒక నీడ లేదు, ఒక చెట్టు లేదు. ఎట్లా కూర్చోాలి, ఎట్లా ఉండాలి? అందుకట్లతో నేను లైన్ లో వచ్చాను. గవర్నమెంట్ చెప్తుంది లైన్ లో పెడితే వాళ్ళు లోడు ఇక్కడ చెప్పలేకపోతున్నారు. 100 కట్టలు 120 కట్టలు తీసుకొచ్చి అది 20 మందికి 30 మందికి ఇచ్చి 10 కట్టలు లేవని వెళ్ళిపోమని చెప్తున్నారు. 2 లక్షలు పెట్టుకుని కౌలు తీసుకున్నా, కౌలు ఎట్ట కూడాలి నాకేసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఇయ్యారా నాకు అందదాన్ని ముందు తెచ్చుకున్నామో ఏం చేద్దామో తెలియదు. కష్టపడ్డా కానీ ఊరియా లేక ఇవాళ 15 రోజుల నుంచి కొట్టులాడినా కూడా ఏడ దొరకట్లేదు. మాకు ఊరియా లేక ఇప్పుడు పొలాలన్నీ దగ్గరికి పడ్డాయి. ఏం లేక ఇప్పుడు సతమత అవుతున్నాము. ఎప్పుడు నిలబడ్డా పొద్దున 5:30 కాడ నుంచి నిలబడ్డాం. ఎప్పుడు దాకా కూడా సీరియల్ దొరకట్లేదు. ఇప్పటిదాకా కూడా సీరియల్ దొరకట్లేదు. ఇక కొట్టుకొని సస్తకారికే ఉంది. 5 గంటలకు చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడ్డటువంటి జనం, రైతాంగం. అయితే ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకు సంస్థల అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంతో ఇంతో కోఆపరేటివ్ బ్యాంకులకు ఏ రోజు వచ్చినా కూడా 200 నుంచి 250 కట్టలు ఒక లోడు రావట్లేదు. ఇక్కడ 900 కట్టలు వచ్చినా ఇప్పుడే సోదరుడు గోమూరు సంస్థ యాజమాన్యం చెప్పడం జరిగింది. 900 కట్టలు వచ్చినా కూడా రైతాంగం ఇక్కడ 2000 మంది పైన పైచిలకు లైన్ లో నిలబడడం జరిగింది. మొత్తం పంట పండిన తర్వాత దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోవటం, రేట్లు లేకపోవటం, ఇలాంటి అనేక బాధలతో రైతు బాధపడతా ఉంటే మూలిగే నెక్కపోయిన తాటికాయ పడ్డట్టు 200 చిల్లర అమ్మాల్సినటువంటి యూరియా ధరలు 300-400 పెంచి బ్లాక్ లో అమ్మటమే కాకుండా ఇతర ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామనేటటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ డీలర్స్ కానీ అనేక రకాలైన సొసైటీలు కానీ వ్యవహరిస్తా ఉన్నాయి. అంతా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందండి. రైతుకి అనేది ఒక బస్తా కూడా లేదండి. ఇదే ఒక యూరియా బస్తా కొనాలంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం 266 రూపాయలు, కానీ బయట మార్కెట్లో కొనాలంటే 466 రూపాయలు తీసుకుంటున్నారండి. కానీ రైతుకి అనేది యూరియా ఇప్పటికీ 466 రూపాయలు ఇస్తామన్నా యూరియా అనేది దొరకడం లేదు. ఎకరాకి సుమారు 20-30 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అయినప్పుడు కూడా ఒక్క యూరియా బస్తా కోసం 500 రూపాయలు 600 రూపాయలు కూలి మాని ఉదయం 6 గంటలకు వచ్చి ఈ టోకెన్లు తీసుకుని ఇప్పటి వరకు వెయిట్ చేస్తే టోకెన్లు అందడం లేదు. టోకెన్లు అందిన వాళ్ళకి 4 ఎకరాల వరకు ఒక బస్తా అని అంటున్నారు. సార్, ఇప్పుడు రైతుల సమస్యలు ఏ విధంగా నేను చూసాం కదా. సో ఈ క్రమంలో ఇక్కడ అసలు యూరియా సమస్యే లేదని ప్రభుత్వాలు చెప్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అదే చెప్పేది. కానీ ఇక్కడ మనం కలెండర్ చూస్తున్నాం, రైతులు క్యూ లైన్లో నిలబడి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎప్పుడు ఇట్లాంటి సమస్య రాలేదు. ఇట్లాంటి సమస్య అసలు ఎందుకు ఏర్పడింది, దీనికి ప్రధాన కారణం ఏంటి? కానీ రైతుల వాళ్ళని చూసినట్టయితే మరి ఇటువంటి సమస్య రావడం మాత్రం చాలా బాధాకరం, విచారకరం కూడా. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది, మరి వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా ఈ మాత్రం రావడం అంటే కొద్దిది. కానీ ఈరోజు ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఒప్పుకున్నట్టే అన్నారు. మా మధ్య సమన్వయం లేకపోవట్లే ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మాత్రం స్టాక్ వచ్చింది అని చెప్తున్నారు. మరి అదన చూడాలి. ఈరోజు కూడా మరి నేను వచ్చే ముందే వార్తలు వచ్చింది,
ప్రతి రైతు వేదిక లోపల స్టాక్ పెడుతున్నాము, అందరూ తీసుకోవచ్చు అని అంటున్నారు. అయితే ప్రజలు కూడా అందరూ కొద్దిగా తెలుసుకొని కొన్ని ఫోన్లు చేసుకొని అంత స్టాక్ ఉంది పోతే బాగుంటుంది, కానీ ఎక్కువ మంది కొద్దిగా ఉన్నప్పుడు ఎక్కువ మంది పోయినా కానీ మరి బాగుంటుంది. మధ్య మధ్యలో మీ యొక్క ప్రజాప్రతినిధులు దగ్గర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేయండి. మధ్యలో ఉండి అక్కడ తెలుసుకొని కరెక్ట్ తెచ్చే అవకాశం అట్లా ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే అక్రమంగా నిల్వలు పెంచి బ్లాక్లో అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు రైతులు. ఎందుకొరకు ఇప్పుడు ఎక్కడన్నా బ్లాక్లు ఎక్కడ అమ్మినా కానీ మన రైతులే ఉన్నారు కదా, కనీసం ఒక దగ్గర చూడండి, చూసి వెంటనే ఫోన్ చేయండి ఎస్ఐ గారికి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్కి. మీరు తప్పనిసరి ఫోన్ చేసి వెంటనే పట్టించినట్టు కొద్దిగా భయంగా ఉంటుంది. ఇటువంటి టైంలో కొద్ది మంది ఉంటారు మోసగాళ్ళు, ఇది వాడుకోవాలని చూస్తుంటారు. అందుకొరకు ఈ మాత్రం ప్రయత్నం మనం కూడా కొద్దిగా చేసినట్టయితే మరి బాగుంటుంది. ఊరికే మనం ఇట్లే ఉండి వదిలిపెట్టినట్టు అయితే వాటి ఏదో అంటే సరిపోదు కదా, మనం కూడా కొద్దిగా పట్టించే ప్రయత్నం చేసినట్టయితే అటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా భయం ఉండే అవసరం ఉంటే కొద్దిగా తగ్గించడం అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే కంటిన్యూగా ఒకవేళ అంటే దిగుబడులు ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? రైతులు ఆటోమేటిక్గా అనుకోండి, ఇప్పుడు పైరు లోపల కూడా ప్రతి స్టేజ్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు పిలికలు వచ్చే టైంలో కూడా తప్పనిసరి యూరియా అటువంటి వేయాలి, వేస్తేనే ఆ పిలికలు అనేది ఎక్కువ పెడుతుంది. అది కొద్దిగా దాటింది అనుకోండి, ఇప్పుడు 20-30 రోజుల మధ్యలో మనం ఇది వేయాలి. లేదు మనం 40 రోజులకి ఇస్తామంటే ఆటోమేటిక్గా పిల్లల సంఖ్య మరి తగ్గిపోతే ఆటోమేటిక్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా పుట్టకొచ్చి చిరుపుట్ట దశలో కూడా మళ్ళీ అదే టైంలో వేయాలి. అది దాటిందంటే కూడా మళ్ళీ దిగుబడిలో కూడా తగ్గే టైం ప్రకారం ఎరువులు వేయాల్సి ఉంటుంది. మరి అది మాత్రం అది తప్పనిసరిగా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రభుత్వానికి కూడా తెలుసు కనుక, రైతుల పరిస్థితి కానీ వర్షాలు మొదలే వచ్చినాయి, నాటు పడుతున్న ఏరియా ఎంత ఉంటుంది అవన్నీ తెలుసు కనుక ఈ పూర్తిగా మాత్రం విచారదగ్గ విషయమే. అది పెద్ద వ్యవస్థలో తప్పే కానీ రైతుల పాత్ర ఏం లేదు అనుకోండి. సార్ ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి సార్? అంటే రైతులకు ఎరువులు అందించే క్రమంలో ఇప్పుడు ఈ టైంకి ఏం చేయలేదు, కానీ జనరల్గా మాత్రం మీరు చూడండి, తప్పనిసరిగా మీరు ఎరువులు అంటే మనం ఇప్పుడు ఎరువులు ఉన్నాయి కదా, పూర్తిగా రాసాయనిక ఎరువుల మీదనే వాడకుండా ఆధారపడకుండా మనకి వెనకటి నుంచి కూడా వేసాం. ఇప్పుడు జనువులు అనేటివి ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిందే అనుకోని. తెలిసినప్పుడు ఏంటంటే జనుము విత్తనాలను తప్పనిసరిగా వేయాలంటే కూడా పూర్తిగా మీరు ప్రభుత్వం మీదనే ఆధారపడద్దు. అది ఎప్పుడో వస్తుంది అంటే ప్రభుత్వం ఎప్పుడో వస్తుంది కదా, ఒక్కోసారి లేట్గానే వస్తుంది, వచ్చినా కానీ కొద్దిగానే వస్తుంది. ఎంతో 5-10% మంది కూడా సరిపోయేటట్టు ఉండనట్టు. అట్లా మీరు ఆధారపడే బదులు జనరల్గా ఏంటంటే మీరు ఒకవేళ గ్రామంలో మీరు అంతా కలిసినా కానీ ఒక 4-5 ఎకరాలు విత్తనం కొరకు మీరు జను పెట్టి ఏర్పాటు చేయండి. ఆ విత్తనం పెడితే ఖర్చు అనేది కాదు, తప్పనిసరిగా ఊరి గ్రామానికి సరిపోయేంత పంట కూడా ఆ 5 ఎకరాల్లో వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇట్లా మీరు సామూహికంగా ఉండి జనములు ఊళ్ళోనే విత్తనాలు తయారు చేస్తున్నట్టయితే కొద్దిగా మొదలు సీజన్ కన్నా మొదలు వేసినట్టు అయితే తప్పనిసరిగా మీకు అది ఎకరానికి ఒక 7 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏం ఖర్చు కూడా ఏముండదు దాని ఇట్లా. అట్లా వేసినట్టయితే ఊరి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆ సబ్సిడీ రేట్ కన్నా కూడా తక్కువ ప్రతి రైతు కూడా దొరికే అట్లా అవకాశం ఉంటుంది. టైంకు మీకు జనుములు దొరుకుతాయి. ఇక పూర్తిగా గవర్నమెంట్ ఇది ఆధారం అంటే గవర్నమెంట్ మేము ఏదో ఇచ్చినామని చెప్పుకుంటారు, కానీ అది ఎవరికి 10% కూడా సరిపోదు. మళ్ళీ ఏంటంటే ఇక రేట్ల విషయాన్ని చూసినట్టే తగ్గించి ఎక్కించడం ఉంటుంది, పెంచి తగ్గించినట్టే ఉంటుంది సబ్సిడీ అంటే. మళ్ళీ ఏంటంటే నీకు తీసుకున్నోనికి పోయి అడుక్కున్నట్టు ఉంటుంది, మాకు ఇచ్చిన వాళ్ళకి మాకు ఆహం ఉంటుంది, అవకతవకలు ఉంటాయి ఎన్నో. అవన్నీ అందరూ సొమ్ము చేసుకుంటారు కనుక తప్పనిసరిగా మీరు కొద్దిగా ఆలోచన చేయాలి అన్నట్టు. తప్పనిసరిగా మన గ్రామం వరకన్నా మన అందరం కొద్దిగా చేసుకుంటే బాగుంటుందని ఆలోచన మీరు తప్పనిసరిగా చేయండి. వచ్చే సంవత్సరం నుంచి కానీ మొదలే మీరు మేలో ఎప్పుడంతా నీటి వస్తుందో 5 రెక్కలు పెట్టుంటే మామిడి తోటలను ఎక్కడో దగ్గర మీరు పెట్టుకున్నట్టయితే మన గ్రామానికి సరిపోయే జను విత్తనాలు మన దగ్గరనే మరి తయారవుతాయి అనుకోండి. అది ఆ విధంగా తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేసినట్టయితే, అది జనం వేసినట్టయితే ఏమైందంటే పొలానికి కూడా మన పూతకొచ్చినప్పుడు దాన్ని దున్నేసినట్టయితే పొలం ఎప్పటికీ ఒకటే మాదిరిగా పచ్చగా ఉంటుంది. మన యూరియా వేస్తేనే ఒకటేసారి పచ్చగా అవుతుంది, మళ్ళీ మామూలుగా అవుతుంది కదా. దీంతో దానికి గింజ నాణ్యత మంచిగా ఉంటుంది, పొలానికి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది, పురుగు తెగులు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. యూరియా ఫెర్టిలైజర్ బ్యాగులు కూడా మీకు డిఏపి కానీ ఇటు కానీ తక్కువ పంటకు తక్కువ అవసరం ఉంటుంది. అందుకు తప్పనిసరిగా మీరు పచ్చి రొట్టె ఎరువులు తప్పనిసరిగా వేయాలి. దానికి విత్తనం మాత్రం మీరు సమకూర్చుకోవాలని నేను ఎందుకంటే ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను అక్కడ పనిచేసినప్పుడు ఇట్లా కొన్ని గ్రామాల్లో అట్లే తయారు చేయించాను. ఆ ఊళ్ళోనే మనం విత్తనం తయారు చేయించాం కదా, అక్కడ దక్కనే విత్తనం తీసుకుపోయి వాళ్ళు టైంలో కూడా పెట్టుకుంటున్నారు. ఈ మాత్రమే మీరు అందరూ తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. సార్ రాజయ్య గారు జగిత్యాల నుంచి కాల్ ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ మీకు వారికి అశోక్ కుమార్ గారికి అసలు సారు రైతు అనే పరిస్థితి ఆ పంటలు పండించినాక తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో పోసేటప్పుడు అక్కడ ప్రొటెక్షన్ ఉండదు, మొలకలు వస్తాయి. తర్వాత ఇప్పుడు యూరియా కొరకు ఎంత అవస్థ పడుతుందో మరి ప్రభుత్వము ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళ మీద కేసు కానీ అదని ఇదని పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ గా ఈ రైతులకు ఏమైనా సూచనలు ఇస్తే, మరి ఎరువులకు బదులు ఈ సేంద్రియ ఎరువులు వాడాలంటే చేస్తలేరు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను 5-6 గ్రామాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తమ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందే ప్రార్థిస్తున్నాను. నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా, జనుము గురించి ఒకటి చెప్పాను.
దాని తర్వాత ఏంటంటే మీకు యూరియా ఎట్లయినా అవసరమే కదా, మరీ అంత పూర్తి వేయకుండా ఉండలేము. దానికి ఏంటంటే మీరే విత్తనంగా ఉన్నప్పుడే కొద్దిగా తర్వాత అయినా డబ్బులు పెట్టేదా, ఇప్పుడైనా డబ్బులు పెట్టేది కదా. అప్పుడు ఏంటంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండదు, వాళ్ళు డీలర్ కూడా సంతోషంగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదలు మీరు విత్తనంగా ఉన్నప్పుడే మొట్టమొదటి యూరియా తీసుకొచ్చి పెట్టుకొని, ఇప్పుడు కొన్ని నిజామాబాద్ ఏరియా, మెట్పల్లి ఏరియా చాలామంది ఏంటంటే వాళ్ళు మొదలే పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఎట్లయినా డబ్బులు పెట్టేది కనుక మొదలే మీరు తెచ్చుకున్నట్టయితే ఈ బ్లాక్ కానీ మీరు తిరిగే అవకాశం అట్లా ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉంటుంది కనుక మామూలు రేట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ రద్దీ ఉండదు, ఈజీగా దొరుకుతుంది. ఈ విధంగా ప్రతి రైతు ఏంటంటే తప్పనిసరిగా మీకు ఈ ఆలోచన కూడా చేయాలి, మొదలే తీసుకొచ్చి పెట్టుకొని ఎట్లయినా అవసరం కాదు, ఈ విధంగా మీరు చేయండి. అది సార్ మీరు అన్నట్టు నిల్వలు పెంచుకోవాలి, ఒక దగ్గర అందరు రైతులందరూ కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో ఐక్యంగా ఉంటే బాగుంటుంది కదా సార్, అంటే ఒక ఈ సహకార సంఘాలు ఆటోమేటిక్గా ఏదైనా కానీ మీరు ఐక్యంగా ఉంటేనే మంచిది అనుకోండి. ఉదాహరణ మీరు తీసుకున్నట్టయితే మీరు సంఖ్య పెద్దగా ఉండగానే మీకు బలం ఉందని మీరు అనుకోకండి. ఎప్పుడు కానీ సంఘం ఉంటేనే బలం, అంతే కదా. ఉదాహరణ మీరు చూసుకున్నట్టయితే మా ఉద్యోగస్తులు మీరు చూశారు కదా, మేము మొన్ననే స్ట్రైక్ చేసాము, నిన్ననే 700 కోట్లు మంజూరు చేశారు. మా అన్ని ఏరియాస్ వచ్చేసాయి కదా. మేము ఉన్నాం ఎంతమంది, మీ దాంట్లో ఒక 1%, మీరు 60% అంటే మేము ఒక 1% ఉన్నాం. ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చేసారు కదా. మరి మీ లోపల కూడా మీరు సంఘం కాకపోతే గట్టిగా మేము అందరం మాట్లాడుతాం, అన్నదాత సుఖీభావ అన్నదాత అని పెద్దగా మాట్లాడుతాం తప్పితే మీరు గట్టిగా లేకపోతే మీకు ఎవడు చూడదు. అది అందుకొరకు అది మీదే పొరపాటు అంట. ఇప్పటికైనా కానీ ఒక 10 మంది 20 మంది అయినా సంఘం కలవండి, ఊరి అందరి గురించి మీరు ఆలోచించండి. మన ఊరికి ఏం చేసుకోవాలి, ఇట్లా విత్తనాల గురించి ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన తప్పనిసరిగా మీరు చేయాలి. ఇప్పుడు అంకాపూర్ కానీ లేకపోతే ఇటువంటి గ్రామాలనే కదా, ముల్కనూరు కానీ ఇవన్నీ చూసుకొని మనం నేర్చుకోవాలి, మనం ఏం చేసుకోవాలని రావాలి. కానీ అన్నీ మనం వేరే మీద ఆధారపడ్డట్టయితే ఇదే ఉంటాయి, అన్ని ఇబ్బందులే ఉంటాయి. అది ఆ మాదిరిగా మీరు అందరు తప్పనిసరిగా చూడండి. అదే మాదిరిగా మేము జైత్యాలలో ఉన్నప్పుడు కూడా 35 గ్రామాల్లో ప్రతి ఊళ్ళో సంఘాలు పెట్టించాము. అట్లా మేము ఒక టైం ప్రకారం పోతే ప్రతి నెలకు ఒక రోజు పోతుంటే అట్లా ఒక్కొక్క ఊర్లో అట్లా ప్రతి ఊర్లో సంఘాలనేవి. దాని తర్వాత మళ్ళీ మండల లెవెల్లో సంఘమైంది. వాళ్ళందరూ సొంతంగా విత్తనం తయారు చేసుకున్నారు. ఎక్కువ మీకు కర్ణాటకలో వచ్చి కూడా మా దగ్గరికి వచ్చి రైతు దగ్గర వచ్చి తీసుకుపోయినారు, వేరే జిల్లాలకి కూడా తీసుకుపోయినాం. మళ్ళీ మొన్న ఒక 3 ఏళ్ల కింద కూడా ఈ మనధాన్యం మన విత్తనం అని పెడితే ఎక్కడెక్కడి నుంచి వచ్చి రైతు తీసుకుపోయారు. 25 ఏళ్ల కిందనూ రైతు విత్తనం అని పెట్టాము, మళ్ళీ ఇప్పుడు మొన్న అట్లా పెట్టామన్నాడు. దీంతో ఏంటంటే మన విత్తనం బజారు విత్తనం కన్నా కూడా మీ విత్తనమే నాణ్యం ఉంటుంది, తక్కువ రేటు కూడా అక్కడక్కడ దొరికే అవకాశం కూడా. ఈ విధంగా మీరు తయారు కాండి. మీరు కావాలంటే ఇక్కడ మీరు సంఘాలు పెట్టుకుంటారు రమ్మంటే ఇక్కడ నుంచి కూడా మేము వస్తాం అనుకో, మేము సలహాలు ఇస్తాము. ఆ మాదిరిగా మీరు ఆలోచన చేయండి. సంఘం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా సారిగా మేము డేట్ నాట్ పెట్టుకుంటాం, మీరు రావాలంటే ఒక్కరు రమ్మంటే రారు కదా. సంఘం పెట్టుకున్నట్లయితే ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ కానీ ఎంత పవర్ఫుల్ అది కాదు, దేవుడు అనుకుంటే మీ దగ్గరికి వస్తారు. ఆ విధంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది. లేకపోతే ఒట్టిగా ఏదో చేయలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టండి, వీళ్ళిద్దరు కాదు. దానికి ఏంటంటే అవి తట్టుకుంటానికి మనం ఏం చేయాలి, ఆ మాదిరిగా మీరు తప్పనిసరి ముందు పడాలని మరి మీ అందరికి కోరుతున్నా. అంటే మీరు అన్నట్టు సహకార సంఘాల ఏర్పాటులో ఎట్లాంటి విధి విధానాలు ఉంటాయి, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటారు? మొదలైతే మీరు ఏంటంటే మామూలుగా మీరు సంఘం పెట్టుకొని మీరు రెగ్యులర్గా మీరు కూర్చున్నట్టయితే మీకు ఐక్యత వచ్చేది. దాని తర్వాత మళ్ళీ సహకార సంఘం ద్వారా వాళ్ళని కలిసినట్టయితే ఆ చట్ట ప్రకారం మీరు కొన్ని రూల్స్ తయారు చేసుకోవాలి. మన సంఘం అవన్నీ వాళ్ళు చెప్తారు, అక్కడనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఏంటంటే మీరు నలుగురు కలిసి కూర్చోవాలి. మొదలు మన లోపల ఐక్యత రావాలి. అది వచ్చిన తర్వాత అందరూ మీ ఎంబడే అందరు పడతారు అనుకోరు. ఐక్యత లేకపోతే మాత్రం ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ఒక 20 మంది మంచి యువకులు ఉన్నారు కదా, మంచి భావాలు ఉన్నవాళ్ళు, 10 తెలుసుకున్న ముత్యం 10 మందికి పంచేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక చిన్నగా మీరు సంఘం పెట్టుకొని అందరు ప్రతి డిపార్ట్మెంట్ ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే ఎనిమల్ హస్బెండరీ కానీ ఈవెన్ ఎంఆర్ఓ కూడా దేవుడు కూడా మీరు సంఘం పెట్టుకున్నట్టే రావాల్సిందే. అట్లా ఉంది కనుక మీరు ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఎవడైనా రావాల్సిందే. మీ కొరకే ఉన్నారు కదా, మాకు ఈ పెద్ద పెద్ద జీతాలు ఎందుకు, ఈ ఆఫీసులు ఎందుకు, ఇది ఉన్నాయి కదా కార్లు బిర్లు ఇవన్నీ ఎందుకొరకు, ఓన్లీ మీ కొరకే మేము ఉన్నాం అంతే కదా. తప్పితే మాది కాదు, మాది అక్కడ ఏం లేదు కదా. ఆ ఏసీలు బీసీలు అన్నీ ఎవరు మీ పైసలే, మీ కొరకే మేము ఉన్నాం. అందుకని మీరు సంఘం పెట్టుకుంటే దేవుడు అని కూడా మేము మంచిగా అంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు. మీరు మంచిగా అది మొదటి మా తప్పు ఏంటంటే మీరు సంఘం కాకపోవడమే నేను తప్పనే అంటే ఇప్పటికైనా మీరు కావండి. దీంతోపాటు రైతులకు ఎరువులతో పాటు విత్తన సమస్య కూడా విపరీతంగా ఉంది. అంటే విత్తన సమస్య కంటే విత్తన నాణ్యత లోపం ఎక్కువ కనిపిస్తుంది. తీరాది పంట చేతికొచ్చే సమయంలో సరిగ్గా దిగుబడి రాక, సో ఇట్లాంటి సమస్యలకి సహకార సంఘాలు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా సూచిస్తారు? ఈ విత్తనాల గురించి కూడా నేను చెప్తానంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. వెనుకట మన విత్తనం మనమే వాడుకున్నాం అంతే కదా. మరి ఇప్పటికైనా కొన్ని రకాల హైబ్రిడ్ అనేది వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా మీరు బయటకు పోవాలి. బయటకు పోయినప్పుడు అంటే తెలిసిన దుకాణం దగ్గరికి పోవాలి. అది మన రకం ఎన్నుకునేది కూడా మీరే ఎన్నుకోవాలి. ఒక దగ్గర మన ఎవరో దగ్గర మంచి పండింది అనుకోరి, నాకు ఆ రకమే కావాలి బాబు అని ఆయన దగ్గరకు పోయి మీరు అడగాలి. ఆయన ఇచ్చింది తీసుకుంటు కాదు, అది ఆయన ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు రసీదు తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. తెచ్చుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా ఏంటంటే మీరు ఒక 10 విత్తనాలు 20 విత్తనాలు తీసేది కొద్దిగా మొలక పెట్టుకోవాలి.
మొలక పెట్టుకున్నట్టయితే ఒక తక్కువ మొలక వచ్చిందనుకో అప్పుడే మీరు వాపసు చేయొచ్చు. అంతేగాని మొత్తం ఇప్పి మీరు పెట్టిన తర్వాత పెట్టినట్టయితే మీరు నష్టపోతారు, ఆయన కూడా నా సంచి కాదనే అనే అవకాశం ఉంటుంది. ఇది హైబ్రిడ్ వరకు. అదే మామూలుగా విత్తనాలు అయితే ఇప్పుడు మీ విత్తనం మీరు తయారు చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను కదా. ముఖ్యంగా ఇప్పుడు వరి కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ ఇలా ఏమి లేదు బాబు. కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే మీ విత్తనం మీరే కాపాడుకోవచ్చు. అలా ఏమి లేదు, ఎవడు చేసేది ఏమి ఉండదు. బయట కంపెనీ వాడు కూడా ఈ వరి విత్తనాలు ఇవన్నీ ఏంటంటే నీ దగ్గర తీసుకుపోతారు, అక్కడ ప్యాకింగ్ చేస్తారు, తర్వాత ఇంకో ఊళ్ళో ఇచ్చుడు అవుతుంది. దానికి నీ దగ్గర 5 రూపాయలు తీసుకుపోయింది అక్కడ 15 రూపాయలకి ఇచ్చుడు అవుతుంది. అదేవిధంగా ఈవెన్ మేము సబ్సిడీ మీద ఇచ్చిన మా విత్తనం కూడా అంతే అనుకోరు. మేము చేసేది ఏముండదు, ఖాళీ బెరుకర్ర తీసేస్తాము. అదే పద్ధతి ఏంటంటే తప్పనిసరిగా మన రైతులు ఏంటంటే కొత్త రకం రాగానే మీరే పెట్టుకోండి, ఒక ఎకరం పెట్టుకొని, లేకపోతే అక్కడనే మీరు బెరుకు తీసుకున్నట్టయితే మీ విత్తనం పక్కోళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఆ మాదిరిగా మీరు తప్పనిసరి చేయాలి. మేము చేసింది అదే జగిత్యాల అటువంటి ప్రాంతం లోపల రైతులకు ఈ విత్తనం గురించే మేము చెప్పి చేయించామన్నట్టు. ఎవరి విత్తనం వాళ్ళే తయారు చేసుకోవాలి. బెరుకు కర్ర తీసుకున్నైతే బంగారం అటువంటి విత్తనం మీ దగ్గరనే వచ్చినట్టు. మీ దగ్గర 5 రూపాయలకు వచ్చేది మరి బయటకు వచ్చినంటే 10 రూపాయలు అయినా కానీ 5 రూపాయలు అనవసరం విత్తనం మీద పెట్టుకుని అవుతుంది, మళ్ళీ లేట్గా అవుతుంది, మళ్ళీ విత్తనం మొలక శాతం ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇప్పటికైనా కానీ మీ విత్తనం మీరు తయారు చేసుకునే ప్రయత్నం మీరు చేయండి, ఏమీ లేదు ఇలా. సార్ జనగాం నుంచి రామారావు గారు ఉన్నారు. రామారావు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పేది అన్ని వింటాను, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సార్, రైతులు ఒక ఎకరం నుంచి ఉంటారు, 10 ఎకరాల దాకా ఉంటారు. ఇప్పుడు ఒక రైతు, చిన్న రైతు ఏ రోజు బత్త కూలి పోతే ఆ బత్త తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పుడు ఒక కౌలు బట్టి ఒక రైతు ఒక 10 ఎకరాలు చేసుకుంటాడు. ఇప్పుడు ఈ ఒక బత్త రైతుకి ఇస్తే ఒక ఎకరానికి ఒక రోజు చల్లుకుంటా కూలికి తీయడపోతాడు. వీడు వచ్చి ఇక్కడ రైతు ఈ లైన్ లేడు ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫస్ట్ ప్రోత్సహిస్తుంది చేయమని. అయితే డిఏపీలు అయితే లేవు గతంలో. అంత పెంట లేకపోతే మట్టి రాగడి మట్టి కొట్టేది, ఏమన్నా వేసేది, ఊరు మట్టి కొట్టేది. ఇప్పుడు రైతులతో ప్రోత్సహించింది అయితే ఫస్ట్ యూరియా డిఏపీ గవర్నమెంటే కదా. సబ్సిడీలు కానీ ఏది కానీ ప్రోత్సహించింది ఫస్ట్ గవర్నమెంటే. ఇప్పుడు అవన్నీ మార్చండి, అవి బంద్ చేయండి, ఇది చేయండి అని నేర్పైతే అప్పుడేమో తాగమని చెప్తారు. మళ్ళీ తర్వాత డాక్టర్ ఏం చెప్తారు, బంద్ అయ్యమంటారు. అంటే గవర్నమెంట్ ఎట్లుందంటే ఫస్ట్ ఏమో ప్రోత్సహిస్తుంది, ఇది ఏంటి అది ఏంటి, ఆ మందు వాడండి ఈ మందు వాడండి అని. దీనివల్ల ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, ఆ ప్రొడక్షన్ వస్తుంది, 80 బత్తాలు వస్తాయి, 50 బత్తాలు వస్తాయి. మీరేమో మళ్ళా వెనకటి లెక్క మళ్ళా 10 బత్తాలు వండి 20 బత్తాలు వండి అంటే పెట్రోల్ వల్ల కానీ ఇవన్నీ వెళ్తాయా సార్ మాకు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా, మా సమన్వయ లోపం సప్లై చేయలేకపోతున్నాయి. మనం మీరనుకున్న ప్రభుత్వాలే కదా, మరి వాళ్ళను మీ పెద్దవాళ్ళు వాళ్ళు అడగాలి. మనం ఇక్కడ ఏం చెప్పాను, ఈ ఆటోమేటిక్గా ఫెయిల్ అయినట్టే, లెక్క ప్రకారం ఇబ్బంది పెట్టినట్టే. అది ప్రభుత్వం అందరికీ తెలిసిందే కదా. మరి వారంతా సీరియస్గా తీసుకోవాలి, ముందు రాకుండా మరి చేయాలి. అది భారీ సమస్య. మరి మనం ఏం చేద్దామంటే అది కర్మ అనుకోవాలి, అంతే జరిగింది. అది ఎవరంటే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరికీ సరిగ్గా శ్రద్ధ తీసుకోబెట్టుకుని ఇంతమంది రైతులకు ఇంత కూసైందండి. ఆడవారు మగవారు ఈ లైన్లలో కూర్చొని ఇవన్నీ చూస్తుంటే మీరు ఒక్కొక్కరి మాట అంటేనే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అనుకోండి. అటువంటి పరిస్థితి మరి ఉంది. అది మరి వాళ్ళు ఎట్లా గ్రహిస్తారో మరి ఏం చేస్తారో, మరి ఎవరిలో తిట్టుకోవడం కాదు కదా. మనకు రైతులకు అందరు కలిసి మనకు మంచి చేయాలి. ఒకరి మీద ఒకరు అనుకోని వాళ్ళు ఇవ్వలేదు అని వీళ్ళు ఇవ్వలేదని మళ్ళీ ఇప్పుడు వచ్చేమో సమన్వయం లేకపోతే కానీ పెద్దవారు అయితే అంటున్నారు. మరి అటువంటిప్పుడు మరి ఇవ్వాలే మరి ఇచ్చారనుకో టీవీలలో చెప్తున్నారు. ప్రతి రైతు వేదికలప్పుడు స్టాక్ పెట్టినా మరి వస్తుందని చెప్తున్నారు. కనీసం ఇక్కడ చూడండి, ముందు మాత్రం మీ దగ్గర ఉన్నారు కదా నాయకులు, వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళకే చెప్పండి, మొదలే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు టైంకి ఇప్పించే బాధ్యత మీది అని మీరు మొదలే అక్కడ మీ వాళ్ళకి చెప్పండి. మీరు ఎన్నుకున్న వాళ్ళే మీ ఎమ్మెల్యేలే కదా, వాళ్ళకి గట్టిగా చెప్పండి అంతే. సార్ ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు ఎక్కువ మోతాదులో వినియోగిస్తే తప్పని మనం చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు ఎక్కువ యూరియాని వినియోగించడం వల్ల కూడా భూమిలో సారం కోల్పోయే అవకాశం ఉంది. సో ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం దీనికి ఆల్టర్నేట్గా చేస్తే కూడా బాగుంటుంది కదా. అంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు యూరియా ఎక్కువ అంటే కూడా ఎప్పుడు ఏ టైంలో వేయాలి ఇవన్నీ శాస్త్రగీట చెప్తుంటారు. మనం కూడా కొద్దిగా పట్టి మీకే అనవసరం ఖర్చు కూడా అవుతుంది కదా. ఖర్చు అందుకు దానికి ఏంటంటే మీకు తెలిసే కదా, జనరల్గా యూరియా వేసినప్పుడల్లా కొద్దిగా నీళ్లు తీసేసేయమని చెప్తుంటారు. లేకపోతే ఏంటంటే నీళ్ళు తీసేయకపోతే ఏంటంటే నీళ్ళలో బాగా కరిగేసి బాగా లోపలికి వెళ్ళిపోతుంది, సగం వేస్ట్ మీకే నష్టం అవుతుంది. ఆటోమేటిక్ తర్వాత గవర్నమెంట్ నష్టం కావచ్చు. కానీ ఆమె ఇటువంటివన్నీ ఏంటంటే మనం తెలిసిన వాళ్ళం మనము తెలుసుకోవాలి, ప్రాక్టికల్ వేసి కూడా చూడాలి. ఇంకో రైతు 10 మంది రైతులను మనం ఇది చేయాలి. వాళ్ళందరికీ కూడా ఒక మాటతో మీరు లాభం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ మాదిరిగా మీరు తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా వరి పొలాలు అయితేనో పొలం తీసేసేయాలి. అదే మొక్కజొన్న అటువంటి ఆరుతడి పంటలు అయితేనే కొద్దిగా మీరు ఒక ఏళ్ళతో ఇట్లా రంధ్రం చేసి దాంట్లో వేసి మన్ను కప్పినైతే గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. మీకే ఇప్పుడు బస్తా వేసినామంటే 20% మళ్ళీ 40-50% పనిచేసే అవకాశం ఉంటుంది. మీకు నష్టమే కదా, మళ్ళీ సమాజంకు నష్టమే కనుక ఇటువంటివి ఏంటంటే మనం తెలిసిన వాళ్ళం కొన్ని అనుకోండి, ఏదో అనగానే ఏదో చెప్తుండో అనుకుంటా ప్రాక్టికల్గా మీరు కూడా ఇటువంటి చేసినట్టయితే మనదే కదా సంపద. కొద్దిగా ఇట్లా ఈ మాదిరిగా మీ గ్రామంలో మరి తగ్గించుకునే అవకాశం ఉంటుంది కనుక 10 మంది రైతులు మీరు ఎడ్యుకేట్ చేయండి, వృధాగా కాకుండా చూడండి. అంటే మీరు చెప్పినట్టు
అంటే మీరు కూడా ఒక అధికారిగా గతంలో పనిచేశారు, వ్యవసాయ అధికారిగా. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా మార్పు వచ్చింది. ఎక్కువ పేపర్ వర్క్ ఇవన్నీ వీటి మీద ఎక్కువ ఆధారపడతా ఉన్నారు. అప్పుడు మీరు రైతుల దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియాని ఎంత మోతాదులో వినియోగించాలి అని చెప్పేవాళ్ళు లేరు. సో ఇట్లాంటి క్రమంలో ఎట్లాంటి అవగాహన కల్పించాలంటారు? ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? తప్పనిసరిగా ఇప్పుడు వ్యవసాయాధికారి ఉన్నది అనుకుని 20 రోజులు రైతులు వెంబడి తిరగాలి కదా. మనం వెనకట హరిత విప్లవం వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది కదా, అప్పటి ధర్మం ఎక్కువ ఉండే ఉద్యోగస్తులు ఇప్పుడు ఉత్సాహం. అప్పుడు మొదట్లో ఏం చేశారంటే 7 గంటల వరకే కథను దగ్గరికి పోయారనుకోని ఎరువు బస్తా తీసుకుపోయారు, విత్తనాలు కూడా తీసుకుపోయి పెట్టారు. అందరూ అట్లా చేసేపటికనే అట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే మరి అందుకొరకే చెప్తున్నాను కదా, తప్పనిసరిగా మీ దగ్గర ఒక వ్యవసాయ ఆదుకుంటే తప్పనిసరిగా నెలకు మినిమం 20 రోజులు టూర్ చేయాల్సిందే. గ్రామానికి పొద్దున్నే పోవాల్సిందే రైతు పాడ. అయితే ఇటువంటి వారికి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా చూడాలనుకోని. ఇదివరకు ఏంటంటే TNV సిస్టమ్ అని పొద్దున్నే ప్రతి గ్రామానికి మొదలే టూర్ ప్రోగ్రామ్ ఇచ్చేయాలి, పలాని గ్రామానికి ఇట్లా పోవాలని. ఆ మధ్య కూడా మీకు 2011-12 లోపల అనుకుంటే మేము అప్పుడు జగిత్యాలలో చేసినాయి, హైదరాబాద్ లెవెల్లో మేము ఉన్నాం కనుక స్టేట్ మొత్తం పెట్టాం రైతు బాత అనే కార్యక్రమం. ప్రతి గ్రామానికి ఏంటంటే మంగళవారం ఈ ఊరికి పోవాలి, బుధవారం ఈ ఊరికి పోవాలి, బేస్తవారం ఈ ఊరికి పోవాలి. ఇట్లా ప్రతి నెలకు ఒక రోజు అన్నట్టు ఆ గ్రామానికి ఒక తేదీ పెట్టాం, తేదీ కానీ డే కానీ అట్లా పెట్టేసి ఏంటంటే 15 రోజులు పల్లె నిద్ర కూడా చేయమన్నాం అన్నట్టు. ఇట్లా కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మా అధికారి ఏ టైంకి మా దగ్గరికి వస్తారని మీకు తెలిసిపోతుంది, మేము కూడా ఖచ్చితంగా రావాలి. ఇట్లా అంచనంగా గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు పెడితే ఒకసారి మంచిగా అనిపించిన తర్వాత స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటువంటి మంచి కార్యక్రమం వచ్చింది, రైతుల స్పందన వచ్చింది, ఒక సేవలు అందినాయి కదా. అటువంటివి చూసి ఏంటంటే మళ్ళీ వాళ్ళు పెట్టింది మేము పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనుకుంటా ఈ మాది కార్యక్రమాన్ని మీరు పెట్టండి. రైతులే అంటున్నారు కదా మాకు ఎవరు ఎప్పుడు వస్తుందో తెలియదని. కాగితాల పని కాదండి, కాగితాల తర్వాత చేసుకునే పని. మన పని ఏంటంటే మేము ఉన్నదెందుకు రైతులకు సలహాలు ఇచ్చడానికి కొరకు మీకు రైతు ముంగిట మేము వచ్చి ఇవ్వాలి, అది మా డ్యూటీ అనుకుని అది రావాలి. కానీ మిగతా ఏ పని అనేది అంతా వేస్ట్. మాకు మీటింగులు ఉన్నాయి అవన్నీ కాదు, మేము అప్పుడు మీటింగులు కూడా ఓన్లీ సోమవారం నాడే మీటింగ్ పెట్టాలని పెట్టామన్న కండిషన్. మిగతా మంగళవారం నుంచి శనివారం దాకా గ్రామాలకు వెళ్ళాల్సిందే అంతే. పొద్దున్నే 7 గంటలకే ఊళ్ళలో ఉండాలి, 7-8 గంటల వరకు. దాని తర్వాత రైతులందరినీ ఇట్లా ఒక 10-15-20 మందిని ఒక సంఘం లెక్క పెట్టేసి వాళ్ళందరితో మాట్లాడితే ఆ 20 మంది తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం అట్లా ఉండేది. ఈ మాదిరిగా చెప్పండి మీరు మీ శాసనసభ్యులు కానీ వాళ్ళందరికీ ఇటువంటి ప్రోగ్రామ్ అట్లా ఉండే కదా. అప్పుడు ఇట్లా సార్లు అందరూ వచ్చి మేము పెట్టాం కదా. మా కమిషనర్ గారు కూడా మా లక్ష్మీపూర్లో వచ్చి పల్లె చేశారు. ప్రతి ఒక్క కమిషనర్స్ కూడా అందరు మేము ఇన్స్పెక్షన్గా పోయినాం కనుక ఇటువంటి ప్రయత్నాలు మళ్ళీ పెట్టండి. అంతకుముందు TNV సిస్టమ్ కూడా అదే ఉండండి. ఎందుకు మరి మంచి కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎందుకు చేయడం లేదైతే దురదృష్టకరం అనుకోవాలి. ఇప్పటికైనా మీరు కొద్దిగా ఇటువంటి తెలుసుకొని మీరు చెప్పండి ఇవి బాగున్నాయి కదా అందుకు రావాలి, అది రావాలనుకోండి. ఏదైనా కానీ ఇప్పుడు మన ఊరికి బస్సు వస్తుందంటే ట్రైన్ వస్తుంది అనుకోండి, బేస్తవారం రావాలంటే బేస్తవారం అత్తే కదా మనం ఎక్కటోళ్ళం. అదే మాదిరిగా ఆఫీసర్ కూడా అదే మాదిరిగా గ్రామానికి రావాలి. వస్తే మీరందరూ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సార్ మరో కాలర్ కృష్ణారెడ్డి గారు నల్గొండ నుంచి. కృష్ణారెడ్డి గారు చెప్పండి మీ సమస్య. ఈ వ్యవసాయ అధికారులని ఫీల్డ్కు వచ్చేటట్టు లేరు సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు రప్పించుకునే మీరు ప్రయత్నం చేయండి కదా. మీ నాయకులే ఉన్నారు, మీ వాళ్ళే ఉన్నారు కదా. నేను చెప్పాను కదా తప్పనిసరిగా మీరు రావాల్సిందే అనుకోండి. లేకపోతే ఏంటంటే ఇట్లే ఉంది కదా మరి అది పరిపాలన ఇది అనుకోవాలనుకో. ఎందుకంటే కలెక్టర్ వీళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పండి మా గ్రామానికి మేము ఇంకా రైతులంగా ఇట్లా కూర్చున్నాం ఈరోజు రావాలని ఒక టూర్ ప్రోగ్రామ్ ఇవ్వండి. ఈవెన్ మేము గజ్వేల్లో పనిచేసినప్పుడు గజ్వేల్లో పల్లెబాట అని పెట్టాము. ఇదే మాదిరిగా అనుకోండి ప్రతి గ్రామానికి ఒక ఈరోజు పోవాలని ఫిక్స్ చేసి పెట్టాము. కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ చేయించాం. ఇచ్చిన తర్వాత కూడా సరే ఆఫీసర్లు పట్టించుకోవాలి మళ్ళీ లేదనుకోని పట్టించుకుని అది చేయాలంటే మీ అందరూ ఉన్నారు కదా, సర్పంచ్లు ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ తరఫున వాళ్ళు గట్టిగా మాట్లాడతారు కదా, మాట్లాడితే మనం చేయాలి. మరి వీళ్ళని అడగాలి కదా, మరి అవన్నీ చేయాలి. కానీ మనం చిన్నోళ్ళు మనం బాధపడితే కాదు కదా. ఇంత పెద్ద మాకు ఏంది ఇప్పుడు మా పెన్షనే 1,00,000 మీద వస్తుంది అన్నట్టు. గింత జీతాలు గింత కథలు పెట్టుకొని మీ కొరకే ఉన్నాం కదా. అవి చేయించుకునే అవకాశం మీరు ఉపాయంగా చూడాలి, తప్పనిసరిగా చేయాలనుకొని అడగండి. మీ ప్రజాప్రతినిధులు అడగండి, ఆఫీసర్లను రప్పిమని చెప్పండి. ప్రతి ఒక్కరు రావాలి ఎవడన్నా కానీ. ఏ అధికారి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు, MRO రమ్మంటే MRO మీ దగ్గర రావాల్సిందే. తెలిసిందా? అట్లా చేసినట్టయితేనే బాగుంటుంది. అంటే మేము ఎన్ని అడుగుతాను ఇవ్వడం, మేము ఎప్పుడైతే అప్పుడు ఇచ్చడం, అదే పద్ధతిలో మీరు ఉన్నారంటే ఇదే మాదిరిగా ఉంటుంది. ఇక ఫోన్ లక్ష్మీపూర్కి సంబంధించి ఒక్కసారి ఉదాహరణకు తీసుకుంటే అది ఆ ఏర్పాటు నుంచి లక్ష్మీపూర్ FEO ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి సమస్య లేకుండా పనిచేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఎట్లాంటి మీరు దాన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు అక్కడ లక్ష్మీపూర్లో కూడా మొదలైందంటే రైతు మిత్ర సంఘం పెట్టామండి 25 సంవత్సరాల కింద. 14th నాడు మీటింగ్ అంటే 8 గంటలకు మేము కలిసి అప్పుడే విత్తనాలు ఇటువంటివన్నీ కార్యక్రమం పెట్టాము. మళ్ళీ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడ ఏదో మామూలుగా గుళ్ళే పూజ అంటే రమ్మంటే సరే అని పోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తుంటే వాళ్ళు అడిగారు అంటే ఎట్లా ఉన్నాయి పరిస్థితులు బాబు అంటే సరే సన్నవాట్లు పట్టించినాం అసలు ఎమ్మడే పోతలేమన్నారు. అరే అట్లెట్లయ్యా మనం అప్పుడు బియ్యం పట్టించే ప్రోగ్రాం పెట్టాం కదా అంటే తర్వాత పోయిన తర్వాత అక్కడ మేము పట్టియండి, మీరు ఒక 15-20 మంది రైతులు కలిసి పెట్టేయండి. అయితే మీరు ఏంటంటే ఆ బియ్యం
పట్టించిన తర్వాత అమ్మే ప్రోగ్రామ్ పెడదాం, తర్వాత ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని పిలవండి అంటే ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టారు, బియ్యం అంతా తయారు చేసి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళందరి ముందు అది చేసాం. ఇది ప్రెస్లో వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చేశారంటే మళ్ళీ నన్ను రమ్మన్నారు అక్కడికి. మీరు సలహాదారు గారు అంటే జిల్లాలో ప్రతి ఊరిలో కూడా బియ్యం పెట్టించే కార్యక్రమం పెట్టాను. అది అట్లా తయారైంది. దాని తర్వాత ఇది అప్పటికప్పుడే రిజిస్టర్ చేసి సొసైటీ పెట్టాము. సొసైటీ తర్వాత మళ్ళీ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పెట్టాము. ఆ సొసైటీ తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు విత్తనం తయారు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ విత్తనానికి ఏంటంటే ఎక్కడో మహబూబ్నగర్ ఎక్కడెక్కడ నుంచో రైతులు వచ్చి కొనుక్కపోయే అవకాశం ఉంటుంది. విత్తనం తయారు అంటే ఏం లేదు అనుకో, రోజు బెరుకు తీసిన అంతే. అది కొత్త రకం అన్న కదా, పులాస్ రీసెర్చ్ స్టేషన్ అక్కడనే ఉంది కనుక 23343 మొదలు తీసుకున్నాం. మంచిగా పాపులర్ అయింది కనుక ఆ రకం పెట్టి ప్రొడక్షన్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చి రైతులు తీసుకుపోయాను అనుకోని దాని ఏమిటి విత్తనం ఏమిటి ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన అయిపోయింది, అరే విత్తనం మనది మనం పెట్టుకోవాలని. దాని తర్వాత ఈ బియ్యం ప్రోగ్రామ్ పెట్టాం అనుకోండి. సన్నవడ్లు మొత్తం ఏంటంటే రైతులు ఏంటంటే ధాన్యం పట్టించి ధాన్యం అమ్ముకునే వారు ధాన్యం పట్టించి బియ్యం పచ్చి ఆ కార్యక్రమం పెట్టారనుకోని అట్లా కొన్ని వందల క్వింటాలు రైతులందరితో మేము అందరూ ఎంకరేజ్ చేసి అది చేసినట్టు. మీకు ఎగ్జాంపుల్ మీరు అంటే మీకు కూడా మీరు ఆలోచన తీసుకుంటారు, ఇదే బీపీటీ అనుకుంటారు. మీ దగ్గరనే నేను ఒక 1500 రూపాయలకు ఒక క్వింటాల్ తీసుకున్నాను అనుకోండి, 1500 రూపాయలకు 15,000 రూపాయలకు నేను క్వింటాల్ కొన్నాను అనుకోండి. ఉదాహరణగా 15,000 20,000 అనుకోండి. అయితే కొన్న తర్వాత దాన్ని నేను ఒక క్వింటాల్ కొన్నాను అనుకోని, క్వింటాల్ తీసుకుపోయి నేను ఒక బియ్యం పట్టించాను అనుకోని, పట్టించాక ఏంటంటే ఒక క్వింటాల్కి 65 కిలోల బియ్యం అవుతుంది మామూలుగా. 65 కిలోల బియ్యాన్ని నేను ఏం చేశానంటే ఒక రైతుకి అంటే మామూలుగా జనాలకు అమ్మాను అనుకోండి. ఒక కిలోకి ఏంటంటే 45 రూపాయలు 50 రూపాయలు. 45 రూపాయలు 65కి అమ్మినంటే 65 కిలోలు చూడండి, అది గురించినట్టయితే కనీసం ఒక 3,000 రూపాయలు ఏమవుతుంది, 2,500 3,000. నేను కొన్నది ఇక్కడ 2,000 రూపాయలకే క్వింటాల్ కొన్నా. ఈ పట్టించిన నేను అమ్మే వరకు నాకు ఒక 2-3 రోజులే నేను కష్టపడేందుకు నాకు ఒక క్వింటాల్ పెరిగితే నాకు దగ్గర 500 రూపాయలు అదనంగా వచ్చింది. మరి ఎకరం లెక్క చూసుకున్నట్టయితే 10,000 రూపాయలు కనుక. రైట్ సార్, మీరు చెప్పినట్టు రైతు సమిష్టిగా ఉంటూ ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా అన్ని విషయాల్లో అంటే ఎరువులు కానీ లేకపోతే కల్తీలు కానీ అన్ని పట్టించుకునే అవకాశం బాగుండే అవకాశం ఉంది చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.